मेदक बीआरएस पार्टी हल्का इंचार्ज तिरुपति रेड्डी ने कहा कि बीआरएस पार्टी की उम्मीदवार मागंटी सुनीता जुबली हिल्स ज़मीनी इंतखाबात में भारी अक्सरियत से कामयाब हो जाएंगी। तिरुपति रेड्डी अपने मेदक के दौरे के दौरान टीटीवी के नुमाइंदों से जुबली हिल्स के इंतखाबात के लिए चलाई जा रही इंतखाबी मुहिम के बारे में बात की। इस मौके पर तिरुपति रेड्डी ने कहा कि जुबली हिल्स की इंतखाबी मुहिम गुज़िश्ता 10 दिनों से जारी है। वहीं जुबली हिल्स के लोग बीआरएस पार्टी की हिमायत कर रहे हैं। उन्होंने रियासत में बरसर इख्तिदार कांग्रेस हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस ने इख्तिदार में आने के लिए अवाम से झूठे वादे किए। उन्होंने कांग्रेस पर हैदराबाद में झूठे वादों की बारिश करने का इल्जाम लगाया। उन्होंने जुबली हिल्स के ज़मीनी इंतखाब में बीआरएस की उम्मीदवार मागंटी सुनीता भारी अक्सरियत से कामयाब हो जाएंगी। उन्होंने कहा कि लोगों को यकीन है कि सुनीता बहैसियत रुकन असम्बली मुंतखब होने के बाद वो अपना वादा पूरा करेंगी। उन्होंने कहा कि ये इलेक्शन ज़मीनी इंतखाबात में कांग्रेस पार्टी को सबक सिखाने के हथियार का काम करेगा। तिरुपति रेड्डी ने उम्मीद जाहिर की कि जुबली हिल्स हल्के पर गुलाबी झंडा यकीनी तौर पर लहराएगा। इस मौके पर मेदक बीआरएस कायदीन चंद्र मोहन, मोहम्मद नईमुद्दीन, मीरा असगर अली, నాగరాజు और दिगर मौजूद थे। జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గత 10 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎర్రగడ్డ డివిజన్లోని 6 బూతులు మాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇవాళ జూబ్లీస్లో ప్రచారానికి పోతా ఉంటే ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఒక్కరిని కదిలించినా ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా కనిపిస్తూ ఉంది. వార్ వన్ సైడ్ ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఏ ఇంటికి పోయినా ఇవాళ మాకు కళ్యాణంలో మహాలక్ష్మి అని చెప్పి 2500 రూపాయలు రాలేదని, 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలు రాలేదని, 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు అది చేయలేదని, మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో చూసినట్టయితే మొన్నటి వర్షాలకు రోడ్లన్నీ కూడా కొట్టుకపోయి అధ్వాన స్థితికి చేరినాయి. అయినా ఇలా పట్టించుకున్న నాదులు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే ఒక రౌడీకి టికెట్ ఇచ్చింది. ఇవాళ అభ్యర్థి గెలిచినట్టు ఇది రౌడీ రాజ్యం అయిపోతుందని చెప్తా ఉన్నారు. మాకంటే ముందు వాళ్ళే ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిస్తే రౌడీ రాజ్యం అయిపోతుంది, మేము ఒక రౌడీకి ఓటేయాలన్న ఆలోచన మాకు లేదు, తప్పకుండా మాగంటి సుద్దమ్మ గారికి ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు అక్కడ సుమారుగా 15 సంవత్సరాలు 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు ఏవైతే పనులు చేశారో ఆ పనులన్నీ కూడా ఇలా సుద్దమ్మకు కలిసి వస్తా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మాకు ఒక అవకాశం వచ్చింది, వాళ్ళు మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిరు, మాకు ఈ బై ఎలక్షన్ అనేది ఒక ఆయుధం లాగా దొరికింది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ సురుకు పెడతాం, సురుకు పెడితేనే వాళ్ళకి వాళ్ళ బుద్ధి వస్తుందనే విధంగా చెప్తా ఉన్నారు.